హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందప్ప 2020. ఈరోజు మన రెసిపీ మడత కాజా. ముందుగా ఒక్క కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే వేడి నెయ్యి వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ సరిపోయిద్ది. నేను 1 కప్పే తీసుకున్నాను కాబట్టి పిండి. ఇప్పుడు ఇలా ముద్ద కట్టేలా వస్తుందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని మంచిగా చపాతీ పిండిలాగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి మనం. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 1 అవర్ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దీనిలోకి 1 కప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే 3/4 కప్పు వాటర్ వేసుకొని బాగా కరిగేలాగా కలుపుతూనే ఉండాలి. అలా కరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని మనకి తీగపాకం వచ్చిందేమో చెక్ చేసుకొని ఇలా ఉంటే సరిపోయిద్ది. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే 2 చుక్కల నిమ్మరసం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మరోసారి కలుపుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంది. మనం 1 అవర్ నానబెట్టాం కదా. ఒక ప్లేట్లోకి మైదా పిండిని తీసుకొని ఈ పిండి ముద్దని 2 సైడ్స్ పొడి పిండిని అప్లై చేసి అలాగే చపాతీని ఓవెల్ షేప్లోనే చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి అవసరమైతే చల్లుకుంటూ పల్సగా ఒత్తుకోవాలి చపాతీని. ఇంత పల్సగా ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకొని మొత్తం చపాతీ మొత్తం అప్లై చేసేయాలి. అప్పుడు పొరలు బాగా వస్తాయి కాజాలు. అలాగే దానిపైన మైదా పిండిని కూడా ఈవెన్గా చల్లుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసేసుకుందాం. స్లోగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అప్లై చేసుకొని ఈ ఫోల్డింగ్ని ఎండ్ చేయాలి. అప్పుడే మనకి కాజాలు అనేవి విడిపోకుండా ఉంటాయి. నేను వీటిని 1/2 ఇంచ్ సైజ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఈవెన్గా కట్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి కాబట్టి బాగుంటాయి. చూడండి ఇలా అయినా ప్రెస్ చేసేయచ్చు. లేకపోతే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి ఇలా అయినా చేసేస్తే సరిపోయిద్ది. అన్నీ అలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అన్నీ 1 by 1 వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే కదిలియొద్దు. అవి ఆయిల్లో పైకి వచ్చేసిన తర్వాతే మనం 2 సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అవుతున్నాయి కాజాలు చూడండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడు వీటిని తీసేసుకొని జాలి గిన్నెలో వేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది. తర్వాత కాజాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేసుకోవాలి పాకంలోకి. చల్లారితే మనకి షుగర్ సిరప్ పట్టుకోదు. సో వేడిగా ఉన్నప్పుడు వేసుకొని ఒక్క 30 సెకండ్స్ ఉంచితే సరిపోయిద్ది. చూడండి ఎంత షైనింగ్గా ఉందో, ఎంత టేస్టీ ఉన్నాయో. జ్యూసీగా పొరలుగా ట్రై చేయండి. అస్సలు మిస్ చేయకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతవరకు బాయ్.